ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి నోటీసులు పంపడం, అరెస్ట్ చేయడం లాంటి చర్యలు తీసుకున్నారు. రాజమండ్రి లలితా నగర్కు చెందిన నాగమల్లేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి చెంది వారం రోజులు దాటింది. ప్రవీణ్ మృతికి కారణాలు ఏంటి అన్న దానిపై పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయినప్పటికీ ప్రవీణ్ మరణానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు లేకుండా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ప్రతి ఆధారాన్ని కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రవీణ్ మరణానికి సంబంధించి అనేక పుకార్లు, వదంతులు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఏదైనా సహేతుక ఆధారాలు ఉన్నా, సహేతుకమైన అనుమానాలు ఉన్నా తమకు తెలియచేయచ్చు అని చెప్పారు. కానీ అలా కాకుండా సహేతుకంగా లేని పుకార్లను వ్యాపింపచేసే వారికి నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్న వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నాగమల్లేష్ అనే వ్యక్తిని గుర్తించి, అతను పుకార్లు వ్యాపింపచేస్తున్నారని గుర్తించి నాగమల్లేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. మీకున్న అనుమానాలు ఏంటి, అందుకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే విషయాలను పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. కేవలం అనుమానాలను, అశాంతిని కలిగించాలనే ఉద్దేశంతో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. సహేతుకమైన అనుమానాలు వ్యక్తం చేస్తే వారి నుంచి ఆ అనుమానాలను స్వీకరిస్తూ ఉన్నారు. ఆధారాలు ఇస్తే తీసుకుంటూ ఉన్నారు. కానీ సహేతుకమైన అనుమానాలు కాకుండా అల్లర్లు పుట్టించడానికో, అశాంతిని కలిగించడానికో అనుమానాలను వ్యక్తం చేస్తూ పుకార్లు పుట్టిస్తున్న వారికి పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. హర్ష్ కుమార్కి ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు. పోలీసులకు ఎటువంటి ఆధారాలు కూడా హర్ష్ కుమార్ ఇవ్వలేదు అని తెలుస్తోంది. మీరు ఇది హత్య అంటున్నారు కాబట్టి మీ దగ్గర అందుకు సంబంధించి ఉన్న ఆధారాలు ఏమున్నాయో చెప్పండి అని అంటూ ఉన్నారు. ఇప్పటికే కేఏ పాల్, హర్ష్ కుమార్ ఇద్దరు కూడా ఇది ఖచ్చితంగా హత్య అని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా హత్య అనటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో ఇవ్వండి, దాని ఆధారంగా మేము విచారణ జరుపుతాము అని పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పాస్టర్లకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను కూడా పోలీసులు గుర్తించి వారందరికీ నోటీసులు జారీ చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రవీణ్ మృతికి సంబంధించి పోస్టుమార్టం పూర్తయింది. ప్రవీణ్ ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఆయన మరణించిన స్థితిలో కనబడేంత వరకు ఉన్న అన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో పుకార్లు వ్యాపింపచేస్తున్న వారిపై, అది కూడా అశాంతిని పుట్టించాలి అని ఎవరైతే పుకార్లు వ్యాపింపచేస్తున్నారో వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అలా కాకుండా సహేతుకమైన అనుమానాలను వ్యక్తం చేసి ఆధారాలు ఇస్తే వారి నుంచి ఆధారాలు కూడా తీసుకుంటున్నారు. ఈ కేసులో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, విషయం కాబట్టి పూర్తి వివరాలు బయటకు వచ్చేంత వరకు ఎటువంటి పుకార్లను వ్యాపింప చేయొద్దు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ఇప్పటికే ఈ కేసులో చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోస్టుమార్టం రిపోర్టు రాలేదు. అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కొన్ని చోట్ల అరెస్టులు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. నాగమల్లేశం అరెస్టు గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసు విషయంలో పోలీసులు చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే తను ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ ప్రధానంగా పలు అనుమానాలు ఉంటే, ఏవైనా ఆధారాలు ఉంటే కూడా మాకు చెప్పాలంటూ కూడా పోలీసులు కూడా మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఇదే విషయంలో కొంతమంది ఎవరైతే దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సహించేది లేదు, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమందికి పాస్టర్లకు కావచ్చు, అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా ఇది ప్రమాదం కాదు, హత్య అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పాలంటూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హర్ష కుమార్ కూడా ఒకటే మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మేము దీనిపై ఆధారాలు ఉన్నాయని మేము చెప్పలేదు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 సార్లు అయితే ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు పలువురు పాస్టర్లు కూడా
నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పలు ఖాతాలను కూడా గుర్తించడం జరిగింది. గుర్తించి వారికైతే ఆ నోటీసులు ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా రాజమండ్రి సంబంధించినటువంటి ఏదైతే రాజమండ్రి లలితానగర్కు సంబంధించిన ఒక వ్యక్తిని అయితే ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తను ప్రచారం చేస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్పై చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి కూడా పోలీసులు వెంటనే అతన్ని స్థానిక విఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతను రాజమండ్రి 3వ పట్టణ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అతను లలితానగర్కు చెందినటువంటి దేవాబత్తుల నాగమల్లేష్ అనే వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకోకుండా విచారించి తనపై కేసు నమోదు చేసి వాడిని అంతా కూడా కోర్టులో ఆధారపరిచిన తర్వాత రిమాండ్కి కూడా తరలించినటువంటి పరిస్థితి రాజమండ్రిలో కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారంపై ఎవరైనా సరే లేనిపోని అపోహలు సృష్టించినా, ఈ యొక్క తప్పుడు ప్రచారాలు చేసిన, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అని మొదట చెప్పిన ప్రకారంగానే ఇప్పటికే కొందరికైతే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క నాగమల్లేష్ అనే వ్యక్తికి కూడా నోటీసులు ఇవ్వడం కాకుండా తన తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే కేసు నమోదు చేసి ఇప్పటికే ఆ కోర్టులో అతని రిమాండ్కి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎవరో కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే తీసుకుంటాం, లేకుండా ఆధారాలు లేకుండా ఇటువంటి అపోహలు క్రియేట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్న విధంగానే ఈ విధంగా ఇప్పుడు హర్ష కుమార్ కూడా రాజానగరం పోలీస్ స్టేషన్ కూడా హాజరు కావాలని ఓ పక్కన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్ది చేపట్లో రాజానగరం పోలీస్ స్టేషన్కి అతను లాయర్ని పంపిస్తారా, లేదంటే మాజీ ఎంపీ హర్ష కుమారే నేరుగా వెళ్తారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితితో ఉంది. ఎందుకంటే అతను మీడియా ముఖంగా మీడియా సమావేశం పెట్టారు. ఆ రోజు ఏదైతే ప్రమాదం జరిగిన నాడు అలాగే అతను ధర్నాలో పాల్గొన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా భారీ ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నీ కూడా తీర్చిన తర్వాతే నాగమల్లేశం అరెస్ట్ చేశారు. కే పాలకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారా? ఆయన దగ్గర ఉన్న ఆధారాల గురించి కూడా అంటే సోషల్ మీడియా వేదికగా పలు ఖాతాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ ఖాతాలను గుర్తించిన తర్వాత వాళ్ళకైతే నోటీసు ఇచ్చే ప్రక్రియ అయితే పోలీసులు అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. అలాగే కొంతమంది పాస్టర్లు ఏదైతే పాస్టర్లు కూడా కొంతమంది కొన్ని ఛానళ్ళ ద్వారా మాట్లాడినటువంటి పాస్టర్లు కావచ్చు, అలాగే సోషల్ మీడియా తన వ్యక్తిగత అకౌంట్ల ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా మాట్లాడినటువంటి పాస్టర్లకి ముఖ్యంగా తెలిసిందే. వాళ్ళనైతే కొంతమంది ఛానళ్ళను కూడా విమర్శిస్తూ మాట్లాడినటువంటి ఇవన్నీ కూడా చూస్తారు. అంటే ఆధారాలు లేకుండా మాట్లాడినటువంటి మాటలను కూడా వాళ్ళని పరిగణనలోకి తీసుకున్నారు. ఆధారాలతో చూపించిన వారికి ఎటువంటి ఆధారాలు చూపించమని కూడా మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఆధారాలు లేకుండా ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా ఇబ్బందులు తప్పవని మొదటగా చెప్పుకొచ్చారు. అలాగే కొంతమంది ముఖ్యమైన పాస్టర్లకు కూడా ఇచ్చేటట్టుగా తెలుస్తుంది. వాళ్ళ పేర్లు ఇంకా వివరించలేదు. ప్రస్తుతం అయితే హర్ష కుమార్తో పాటు రాజమండ్రికి సంబంధించినటువంటి లలితానగర్ చెందినటువంటి అలాగే దేవబత్తుల నాగమల్లేష్కి మాత్రమే ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ హర్ష కుమార్ కూడా తన లాయర్ ద్వారా పోలీసులకి ఎటువంటి వివరణ ఇస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా పోలీసులు ఈ కేసుకి సంబంధించినటువంటి వారాల విషయం ఏదైనా సీసీ ఫుటేజ్ ఏదైనా ఆధారాలతో మాత్రమే ప్రచారం చేయాలని కూడా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. నాగమల్లేశం మీద మోపిన ఆరోపణలు ఏంటి ఈ కేసు విషయంలో? అంటే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి సంబంధించిన వ్యవహారాలు అంటే ప్రచారం అతను వేరే విధంగా తప్పుడుగా ప్రచారం చేసినట్టుగా వీడియోలో అయితే తన వ్యక్తిగత అకౌంట్ ద్వారా ప్రచారం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తను లలితానగర్లో ఉంటాడు. ఈయన నాగమల్లేష్, దేవబత్తుల నాగమల్లేష్ ఆ పాస్టర్ ప్రవీణ్పై తప్పుడు ప్రచారం చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఏ విధంగా చేశారనేది కూడా పోలీసులు ఇంకా వివరించలేదు. కానీ తనపై ఈ యొక్క వ్యవహారంలో ఈ యొక్క కేసు విషయంలో తనపై కేసు నమోదు చేసి కాకుండా తన రిమాండ్ కూడా తరలించారు. అంటే ఎటువంటి సెక్షన్ల కింద వేశారనేది కూడా పూర్తి వివరాలు ఇంకా పోలీసుల ముందు రావాలి. ఎందుకంటే వెంటనే రిమాండ్ తరలించారంటే కఠిన చర్యలే తీసుకుంటున్నారు. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఒక పాస్టర్ అంటే క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతోనే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసుని హై ప్రొఫైల్ కేసు